హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వస్తే చాలు మా మమ్మీ ఖచ్చితంగా కొత్త ఆవకాయ అయితే పెడుతుంది ప్రతి ఇయర్. కొన్ని టిప్స్ ఫాలో అయితే 1 ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మరి మా ఇంటి ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? నీట్గా వాష్ చేసుకుని ఎండలో పెట్టుకున్న మామిడికాయలని తీసుకోవాలి. మేము తీసుకున్న మామిడికాయల పేరు అయితే కలెక్టర్ మామిడికాయలు అని అంటారు. ముందుగా మామిడికాయలను పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 కేజీస్ మామిడికాయలకి 250 గ్రామ్స్ ఆవాలు, 100 గ్రామ్స్ మెంతులు, ఒక 30 మినిట్స్ ఎండలో పెట్టుకొని మిక్సీ జార్లో వేసి స్మూత్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయలన్నీ ఒక పెద్ద కంటైనర్లో వేసుకొని చిన్న టీ గ్లాస్ అంత ఉప్పు, కొద్దిగా పసుపు, మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడర్, ఒక 3 గరిటెల వరకు కారం వేసి మంచిగా మిక్స్ చేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. 1/2 లీటర్ వరకు ఆవాల నూనెని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆవకాయలకి ఆవాల నూనె వేస్తేనే టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా మెంతులు, చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, కొద్దిగా ఇంగువ వేసుకొని మంచిగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 3 డేస్ వరకు పక్కన పెట్టుకోవాలి. 3 డేస్కి కంప్లీట్గా ఊరుతుంది. ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు ఇలాంటి పింగాణి జార్లో వేసుకుంటే 1 ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మేమైతే ఇలానే ఆవకాయ చేసుకుంటాం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.